అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కింద, ఈ యొక్క ప్రభుత్వంలో చేయూత పెన్షన్ కింద ఈ యొక్క పెన్షన్ అనేది అయితే అందించబోతుందండి. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే ఈ యొక్క పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు. అయితే పెంచి ఇస్తామని తెలిపేసి అయితే అన్నారు కదా! సో, మీకు ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చారు కదా! కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున అయితే అందించబోతుంది. అయితే దీనికి సంబంధించి గాను మనకి నిధులు అసలు ఎప్పుడు విడుదల చేస్తారన్న దానిపై చాలామందికి సందేశం అయితే ఉందన్నమాట. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చారు కదా! మనకి ఇక్కడ వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున అయితే అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. దీనికి సంబంధించి గాను మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 22,000 కోట్లు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే అంచనా అయితే వేస్తుందన్నమాట. అంతేకాదండి మనకి ఇక్కడ మళ్ళీ కూడా మనకి ఒక శుభవార్త కూడా చెప్పింది. మీరు ఒకే జిల్లా నుంచి కాకుండా వేరే వేరే జిల్లాల నుంచి కూడా మీరు ఈ యొక్క పెన్షన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ మనకొచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారికి మాత్రమే ఈ యొక్క రూ. 4,000, రూ. 6,000 అనేవి అయితే అందించబోతుందండి. అనర్హులకైతే ఈ యొక్క పథకం అయితే రాదనమాట. సో, ఎందుకంటే ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా! అనర్హులు ఎవరికీ కూడా మనకి ఈ యొక్క పథకాన్ని అయితే వర్తించదని చెప్పి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు అనేవి అయితే జమ అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. సో, దీనివల్ల ప్రతి ఒక్క అర్హులకి కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందండి. అయితే దీనికి సంబంధించిన నిధులు కూడా మనకి రేపు ఎల్లుండిలోకి విడుదల చేసే అవకాశం ఉంది. దీనిపై మనకి ఏ అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మీరు చేయవలసిందల్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. ధన్యవాదములు. జై హింద్.